శారీరక స్థితి బట్టి చెప్పుకోండి. ఆరోగ్యంగా ఉన్నారు, పర్వాలేదు, ఒక పూట భోజనం చేయకపోతే తట్టుకోగలను అనుకుంటే తప్పనిసరిగా దండం పెట్టుకుని, పూజలు ఏం చేయడానికి వీల్లేదు కనుక దండం పెట్టుకుని ఈనాటి నియమం పాటిస్తున్నాను అనుకుని ఒక పూట భోజనం చేయండి. శరీరం తట్టుకోలేదు, ఉదాహరణకి హాస్పిటల్లో ఉన్నారు, అనారోగ్యం ఏదో తెలియదు, ఏదో ఒకటి వస్తాయి చిన్నవి, వచ్చారు, అసలు వారం వద్యం తెలియకుండా ఉంది, హాస్పిటల్లో వాళ్ళు తెచ్చి ఆహారం పెడుతున్నారు, తింటున్నామా లేదా? తినాలి కదా. నేను తినను ఉపవాసం అంటే వాళ్ళు మందులు ఇవ్వరు, ఉంది కదా. అందువల్ల సందర్భాన్ని బట్టి ఈ రూల్స్ ఏమి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్, చచ్చిపోవాల్సినంత రూల్స్ ఏం కాదు. నీకు వీలుండి మానేస్తే తప్పు తప్ప, వీలు లేక మానేస్తే భగవంతుడు అర్థం చేసుకోగలడు. వీలు కుదరక, అవకాశం లేక మొన్న మానేసా కదా ఇప్పుడు కూడా మానేయచ్చు అనేటటువంటి రిలాక్సింగ్ మూడ్కి వచ్చావో అది పనికిరాదు. అర్థమైంది కదా. కనుక అంత పీకలు మీదకు వచ్చినంత ప్రమాదం అని అనుకోనక్కర్లేదు, హాయిగా